ఎక్కువ ఉంది అని అంటే ఆ డబ్బులు రైస్ మిల్లర్కి రైతు చెల్లించి ఆ ధాన్యం అక్కడ ఇచ్చి మళ్ళీ ప్రభుత్వం ఇచ్చేదాకా కూడా రైతు ఎదురు చూడాల్సిన పరిస్థితి ఉంది. ఇప్పటికీ కూడా మరి సుమారుగా 1600 కోట్లు బకాయిలు ఉన్నాయన్నారు. మళ్ళీ పంటకి పెట్టుబడి పెట్టాలి అంటే ఈ పంట డబ్బులు వస్తేనే రైతు పెట్టుబడి పెట్టుకునే పరిస్థితి లేదు. బ్యాంకర్స్ కూడా ఈరోజు ధాన్యం ఎవరైతే పండిస్తున్నారో వాళ్ళకి క్రాప్ లోన్స్ కూడా ఇవ్వని పరిస్థితి ఉంది. గ్యారంటీ పెడితేనే బ్యాంక్ లోన్స్ ఇస్తామని చెప్తా ఉన్నారు. ఇవన్నీ కూడా తమ దృష్టికి తీసుకొస్తా ఉన్నాం. ఇవన్నీ కూడా గౌరవ మంత్రివర్యుల్ని పరిష్కరించవలసిందిగా కోరుతూ ఉన్నాం. ఐదు సంవత్సరాల్లో మరి వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు రైతు విత్తనాలు నాటిన దగ్గర నుంచి కూడా అదేవిధంగా మరి ధాన్యం అమ్ముకునే వరకు కూడా అన్ని కష్టాలే. మరి ధాన్యం కొనుగోలు విషయానికి వచ్చేసరికి గతంలో రైతులు చాలా ఇబ్బందులు పడేవాళ్ళు. ఇప్పుడే బోడే ప్రసాద్ గారు చెప్పినట్టుగా ఆర్బీకే సెంటర్లు అని చెప్పేసి అట్టహాసంగా ప్రారంభించి దాని ద్వారా మరి ధాన్యం కొనుగోలు అని చెప్పేసి